Hello all, welcome back to our YouTube channel. Here is the non-spoiler review of the series Yakshini, Season 1 to 6 episodes. Each episode approximately 30 to 35 minutes రన్ టైమ్తో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సిరీస్ అయితే ఇవాళ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో సిరీస్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే చాలా బాగుంది. మెయిన్లీ ఫస్ట్ ఎపిసోడ్, ఫిఫ్త్ ఎపిసోడ్ అండ్ సిక్స్త్ ఎపిసోడ్, ఈ 3 ఎపిసోడ్స్ మాత్రం అసలు మీరు మిస్ కాకండి. అలాగే కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. ఇంక వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే కానీ మన ఛానల్ మీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్ ఇట్ లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. రిటన్ అండ్ డైరెక్టర్ బై కృష్ణమూర్తి అండ్ యాక్టర్స్ బై రాహుల్ విజయ్, వేదిక అండ్ జెమినీ సురేష్ అండ్ మకరన్ రెడ్డి అండ్ మంచు లక్ష్మి గారు. వీళ్ళందరైతే మెయిన్ రోల్ కింద అయితే లీడ్ చేశారు. అండ్ అజయ్ గారు కూడా ఉన్నారు ఈ సిరీస్లోని. వీళ్ళందరైతే మెయిన్ లీడ్ కింద అయితే చేయడం జరిగింది. సో ఇంకా లేట్ చేయకుండా స్టోరీ విషయానికి వెళ్తే, యక్షిని తనైతే ఒక చిన్న తప్పు అయితే చేస్తుంది. ఆ తప్పు వల్ల కుబేరుడైతే ఒక శాపం అయితే పెడతారు. నువ్వు ఏ తప్పు అయితే చేసావో భూమి మీదేంచి ఒక 100 మంది అబ్బాయిల్ని నీ వశం పరుచుకొని వాళ్ళందరినీ అయితే చంపాలి అని అయితే ఒక శాపం పెడతారు కుబేరుడు. ఆ శాపము లాస్ట్కి పూర్తయిందా లేదా, ఆ 100 మంది అబ్బాయిల్ని హీరోయిన్ యక్షిని చంపిందా లేదా, ఇదంతా తెలియాలంటే ఈ సిరీస్ అయితే మీరు 100% డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే చూడాల్సిందే. మనకి యక్షిని అనిన వెంటనే పాకెట్ ఎఫ్ఎంలోని చాలా ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ సిరీస్ అనేది ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే ఒక 5 or 6 కొంచెం అక్కడక్కడైతే సీన్స్ అయితే ఉన్నాయి, రొమాన్స్ సీన్స్. అవి ఒక్కటి స్కిప్ చేసేస్తే ఫ్యామిలీతో కూడా అయితే హ్యాపీగా చూసేవచ్చు. మెయిన్లీ స్టోరీ లైన్ అయితే నాకు చాలా బాగా అయితే నచ్చింది. అలాగే జగదేక వీరుడు అతిలోక సుందరి, మీరు చిరంజీవి గారి మూవీ చూసి ఉండొచ్చు. తను ఎలాగైతే ఉంగరం కోసం వస్తారో ఇలాగ శాపం వల్ల అయితే ఈ హీరోయిన్ అయితే వస్తారు. దాని తర్వాత 99 మంది అయితే చంపేస్తుంది. లాస్ట్ 1 వర్డ్ మాత్రం ఒక వర్జిన్ బాయ్ అయ్యి ఉండాలి. ఆ వర్జిన్ బాయ్ ఇంక ఎవ్వరో కాదు, మన హీరోవే. సో వాళ్ళిద్దరైతే తర్వాత ప్రేమలో పడతారు. లాస్ట్కి జగదేక వీరుడు అతిలోక సుందరిలాగే కథ వస్తుందా లేదంటే ఆ ఎండింగ్ క్లైమాక్స్ సీన్ ఇక్కడ కూడా అవుతుందా లేదా, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ అయితే ఈ వెబ్ సిరీస్ అయితే 100% చూడాల్సిందే. దట్స్ ఆల్ గైస్. మెయిన్లీ కామెడీ టైమింగ్, స్టోరీ లైన్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, పర్ఫార్మెన్స్ ఇవన్నీ అయితే ప్లస్ పాయింట్స్ అనిపించింది. ఇంకా నెగిటివ్ విషయంలోకి వస్తే కొన్ని సీన్స్ అనేవి నాకు అంతగా ఏమి అనిపించలేదు. కొన్ని సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి, అది అంతగా అయితే వర్కౌట్ అవ్వలేదు. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.